వాళ్ళ మా వాళ్ళు ఉన్నారు కదా నువ్వు చెప్పండి ఎవరు కడలు వచ్చారు మా వాళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళు చేస్తాం మా వాళ్ళ రాలేదు తగిన న్యాయం మా ఇట్లాండి స్థలంలో స్థలం మాకు న్యాయం చేయండి మాకు ఎటువంటి వాళ్ళకి కావాలంట మళ్ళీ తెలియదు పోతారు మున్సిపాలిటీలో కనుక్కుంటారు గమ్మునుంటారు ఆ లోపు వేసేసారు లేదు దయచేసి మాకు అందరికి కుటుంబానికి న్యాయం చేయ మాకు ఇదే ఆధారం గవర్నమెంట్లో జరిగింది అంటున్నారు 306 అండి వాళ్ళ సర్వే నెంబరు మాది 307 సర్వే నెంబర్ ఇప్పుడు అది కబ్జా చేసిందేమో 3లో ఉండాల్సింది 701లో పెట్టారండి ఇది మొత్తం కొలతేసేస్తే 307లోనే ఉంటుందండి అందరు నిరుపేదండి ఎవరికి ఇల్లు లేవు ఏం లేవు కూలి పని చేసుకొని బతుకున్నాము మాకు ఎలా మీకు రైట్స్ ఉన్నాయి అనే దానికి రామదాసు అనే అతనికి 27.5 సెంట్ అమ్మే ఉండేది మాకు హక్కు లేకపోతే మేము అమ్మం కదండి వాళ్ళు తీసుకోరు కదండి ఎకరా 56 సెంట్లు 27.5 సెంట్ అమ్మాము మాది ఉండాలండి ఇది వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయండి వాళ్ళు తీసుకురమ్మంటే సర్వే నెంబర్ మా సర్వే నెంబర్ మేమే ఉన్నాం అక్కడ ఆ ఇండ్ల కాడ సర్వే నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ వేసారండి వాళ్ళు డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు 307 సర్వే నెంబర్ అయితే వాళ్ళు 706/3 అయిన పలకరించి ఆ డాక్యుమెంట్ రిజిస్టర్ చేయించారు. ఓకేనా అందరికీ నమస్కారం అండి. నా పేరు కోట రాంబాబు అలియాస్ పాలబుచ్చి, రియల్ ఎస్టేట్ చేస్తుంటానండి. మా తాతగారు కోట బసవయ్య గారు. మా 1 ఎకరా 56 సెంట్లు అండి. అది చిల్ల చెట్లు కనించి ఇక్కడ దాకా అండి. ఇది అయితే మా పూర్వీకులు ఇదంతా. మా పిన్నమ్మ ఆ కోట బసవయ్య గారు కోడలు, మా పిన్నమ్మ గారు. మా పిన్నమ్మ పోతేనండి మొత్తం 56 సెంట్లు ఉండాలండి. దీనికి సంబంధించి ఒక 27 సెంట్లు రామదాసు గారి భార్య మంగమ్మ అనే వాళ్ళకి అమ్మామండి. 1 ఎకరా 56 సెంట్లలో 27.5 సెంట్లు అమ్మాము. పొదం భూమి మాది ఉండాలండి. మేము ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుంటే ఎక్కడెక్కడో చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా, నేను వ్యాపారాలు వచ్చి ఎక్కడెక్కడో ఉంటున్నాను. మా వాళ్ళంతా కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంతా బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉండాలి. దీన్ని 10 లక్షలు లేకుండా పోయింది. ఇదే వచ్చి మొన్న మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే, మ్యారేజ్ ఉంటే మా వాళ్ళ మ్యారేజ్కి అందరూ వచ్చారండి. వచ్చి చూసుకుందామని వచ్చి చూస్తే ఇక్కడ గోడలు కట్టినాయండి. గోడలు కట్టున్నాయి. ఇక్కడ ఫినిషింగ్ చేస్తుందండి. అందుని చూసిన తర్వాత మా వాళ్ళు అందరూ వచ్చేసి ఆ గోడలను ఆ ఫినిషింగ్ తీసేసాము. మా భూమి మాకు ఇప్పించాలని దౌర్జన్యంగా వేరే వాళ్ళు వచ్చేసి మా మీద రైడ్ చేసి గందరగోళం చేశారు. అందుకని మేము వాళ్ళ గ్రీవెన్స్ సెల్లో కూడా ఇచ్చాము.
దానికి సర్వేని పెట్టి కొలతలు వేసి మా భూమి మాకు చేయించాలని చెప్పామండి కలెక్టర్ గారికి. పోతే దీన్ని ఆక్యుపై చేసింది మేము ఆరాధిస్తే ఆక్యుపై చేసింది ఎవరంటే మాది 307 సర్వే నెంబర్ అండి. ఇది 307 సర్వే నెంబర్లో 1 ఎకరా 56 సెంట్లు ఉన్నారండి. ఆ పక్కన వాళ్ళు 706/3లో ఆ ఇళ్ళ కాడండి ఆ సర్వే నెంబరు. ఆ సర్వే నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ కబ్జా చేశారండి ఆ సర్వే నెంబర్ వేసి. అది అయిపోయిన తర్వాత 306 అండి. దాని తర్వాత ఇది 307 అండి. ఇది కూడా మాదేను. దీన్ని కూడా వీళ్ళే కబ్జా చేశారండి. దీన్ని కూడా మేము తొలగించడం జరిగిందండి. కబ్జా చేసింది వీళ్ళు తోట సీతమ్మ అనే ఆమె అక్కడ 703లో ఉండాలండి. ఆమె దగ్గర అప్పిశెట్టి శ్రీనివాసరావు అనే అతను ఇంకా కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఒక డాక్యుమెంట్ పుట్టించి బాలరెడ్డి అనే సర్వేని పెట్టుకొని వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళని చేసుకొని ఇంకా వైసీపీ నాయకులు ఉన్నారు వాళ్ళ కింద వాళ్ళందరూ చేసుకొని కబ్జా చేసేసి దీన్ని 2,50,00,000 రూపాయలకి ఒక డాక్టర్కి అమ్మారండి. ఇది ఏమూరు బుజ్జి అగ్రిమెంట్ చేయించుకున్నాడని ఎక్స్ కార్పొరేటరు కండే రమణయ్య అనే అతను నేను ఫోన్ చేసి అడగండి ఇది మాది కదా మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారని అంటే వేమూరు బుజ్జాను నేను కలిసి కొన్నామని చెప్పారు. వాళ్ళకి అప్సెట్ సీన్ అనే అతను అమ్మాయని చెప్పారు వాళ్ళు. అప్సెట్ సీను నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేసేస్తే అన్న నాకు తెలియదు అన్న, నాకు ఎటువంటి సంబంధం లేదు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఉందా లేదనేది అది వాళ్ళు ఎట్లా చేయాలి అనేది మా స్థలం మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాను. అగ్రిమెంట్ అండి. అగ్రిమెంట్ అండి. ఆ ఉన్నదేమో 306లో ఉండాలండి వాళ్ళది. అది వాళ్ళ పెద్ద అయింది కదండి 306. అది ఇదే 307 అండి. దానికి సంబంధించి మాకు హక్కు ఎట్టగలిగింది అనే దానికి ఎవిడెన్స్ ఉన్నాయండి. ఇదిగోనండి ఆర్ఎస్ఆర్ కాఫీ, ఎఫ్ఎంబీలు ఎన్ని ఉన్నాయండి. ఇవి ఆర్ఎస్ఆర్ కాఫీ, ఎఫ్ఎంబీలు ఇదిగోండి ఆర్ఎస్ఆర్ కాఫీ కొనుగోలు చేసిందండి వాళ్ళ ఆదన్న దగ్గర. ఇక్కడ చుట్టుపక్కల గద్రగుంటలో ఇప్పుడు పాతకాల పోలు మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరిని ఎంక్వైరీ చేసినా కానీ ఈ భూములు కోటా వారి ఫలానా వాళ్ళకి, బసవయ్య గారి, నీలగుంటలో ఫలానా వాళ్ళకి అని అందరు చెప్పగలుగుతారు. ఇవన్నీ ఎవరో వచ్చి ఎక్కడో సర్వే నెంబర్ తీసుకుని వచ్చి ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ డాక్టర్ ఆక్రమించితే అట్లా కుదిరిద్ది అట్లా. అదే మళ్ళీ మనం అడిగితేమో కేసులు పెట్టి దౌర్జన్యంగా చేసి సీఎల్ చేత ఫోన్లు చేయించి వాళ్ళ చేత ఫోన్లు చేయించి వీళ్ళ చేత కబ్జాలు చేయించి భయపెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు పాపం ఆడ మనుషులు వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరిస్తున్నారు ఫోన్లు చేసి. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి అడుగుతున్నారు మీకేముంది హక్కు ఏముందని. వాళ్ళకి ఏం హక్కు ఉందో వాళ్ళని రమ్మనండి. అదేందో పేపర్లు తీసుకొని సైడ్కి వచ్చి పేపర్ తీసుకొని వచ్చి చెప్పి తెలుసుకుంటారు ఎవరు వాళ్ళు. అదేం లేకుండా మాకు అసలు లేదు మేము వేసుకుంటాం మీరేం చేసుకుంటారు చేసుకోండి ఇవన్నీ మాటలు ఎందుకు. అదేందో పేపర్ తీసుకుని వస్తే మేము పేపర్లు తీసుకుని వస్తాం, మా తాతల కాడి నుంచి వచ్చిందా ఎవరి నుంచి వచ్చిందో మాకు ఉండిద్ది.